వెల్కమ్ టు మాస్ టీవీ. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలని కమిషనర్ భావన పేర్కొన్నారు. గురువారం కాకినాడ ఎస్ఎస్ఆర్కే మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వద్ద స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ క్యారియర్, లగేజ్ బ్యాగులను వినియోగించాలన్నారు. ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ అమలు చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం నిషేధించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, కాకినాడ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు సుంకర పావని, తెలుగుదేశం నాయకులు సుంకర శేఖర్, కోడూరు పెద్ద, మాజీ కార్పొరేటర్ సిరియాల రాము, పినిశెట్టి చిన్న, రాజకుమార్, గంగబాబు, సలాది ప్రసాద్, సోమిరెడ్డి రాము, చింతలపూడి రవి, ఎర్రంశెట్టి చలపతి, చెక్క రమేష్ రావు, బలరాం, గుర్రాలు శ్రీనివాస్, సత్యబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నడిచేదాన్ని చెప్తాను. చెత్తలు వేసే చోటు కాదంటే మీరు నలుగురు కూటమి నాయకుల యొక్క సహకారం పూర్తిగా అవసరం. సపోర్ట్ చేయాలి. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. మీదే కాలేజ్ అందరూ ఎలా చూడండి సార్ ఒకసారి. బాగున్నారా? సో ఈ ర్యాలీ, ఈ రోజు ర్యాలీ ఏ విషయం మీద ఉంది చెప్పగలుగుతారా? ప్లాస్టిక్ అనా? సో మనం అందరికీ ఇది అవగాహన పడుతున్నాము దట్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ చేయకండి, అంతే కదా? సో దీనికి మీకు ఒక లైఫ్ లో నేను ఏం చేస్తున్నాను పర్సనల్ గా అదే చెప్తా. జనరల్ గా స్పీచ్ వదిలిస్తారు, నేను ఒక పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత మన బాడీ కోసం, మన ఎన్వైరన్మెంట్ కోసం ఎంత డేంజరస్ గా ఉంది. చాలా చాలా డేంజరస్. నేను నా కిచెన్ నుంచి స్టార్ట్ చేసేసాను. అన్ని ప్లాస్టిక్ బయట పెట్టేసాను. మనం మార్కెట్ నుంచి తీసుకుంటాం కదా, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒక కవర్లో వస్తుంది, క్యారీ బ్యాగ్స్ లో వస్తుంది. అదే సేమ్ ఫ్రిడ్జ్ లో పెట్టడం జరుగుతుంది, అంతే కదా? అదే కాకుండా కాటన్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. 10-11 కాటన్ బ్యాగ్స్ 200 రూపీస్ లో 10-11 కాటన్ బ్యాగ్స్ వస్తుంది. ఫుల్ 5 to 10 years అవుతుంది. మీరు హ్యాండ్లో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ సెపరేట్ చేసి అందులో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. అదే చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను.
రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. ఓకే, సెకండ్, కిచెన్ లో కూడా మనం ఇది దాల్ ఉన్నాయి, అదే పప్పు ఉన్నాయి, ఏమేమి ప్లాస్టిక్ లో పెడతాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, కొన్ని ప్లాస్టిక్ చాలా బాగా ఉండొచ్చు, అదే అనుకోలేదు నేను. బట్ సమ్ మోస్ట్ ఆఫ్ ది ప్లాస్టిక్స్ ఆర్ నాట్ గుడ్. అదే కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ గ్లాస్ తో రిప్లేస్ చేసేసాను, రైట్? సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత దారుణంగా ఉండొచ్చు, హౌ atrocious it can be for environment and for us. It has to start from the students. మీరే చెప్పాలి, మీ ఇంటిలో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీరే చెప్పాలి ప్లాస్టిక్ యూజ్ చేయకండి. మైక్రో ప్లాస్టిక్స్ ఉంటుంది అందులో, బాడీలో ఉంటే క్యాన్సర్ కూడా ఉండొచ్చు, చాలా ప్రాబ్లం ఇవ్వచ్చు. సో ప్లాస్టిక్ మాకు అందరికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ బ్యాగ్కి జూట్ బ్యాగ్ ఉంటుంది, అంతే కదా, కాటన్ బ్యాగ్ ఉంటుంది. సింగిల్ యూజ్ ఇప్పుడు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కూడా వచ్చింది, మనం ఇంట్రడ్యూస్ చేసేస్తాము కొన్ని టైంలో, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. మీ ఇంటికి నుంచి కూడా ఈ బిహేవియర్ స్టార్ట్ చేసుకోండి. ప్లాస్టిక్ ఎంత పాసిబుల్ అదే మనం విల్ ట్రై టు రిప్లేస్ ఇట్, అవాయిడ్ చేస్తాము.